ఇంకొక మెయిన్ పాయింట్ సార్, ఇటీవల కాలంలో లవ్, రిలేషన్షిప్, తర్వాత బ్రేకప్, లవ్, పెళ్ళి, బ్రేకప్ ఇవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందరూ అని చెప్పను కానీ కొంతవరకు మనం ఇటువంటి కేసులు చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి మీరు కూడా ఇటువంటి చూసి ఉంటారు. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది. సో వీటికి పరిష్కారం ఏంటి? నేటి యువత వీటి నుంచి బయటపడాలంటే ఎలా? ముఖ్యంగా ఈ బ్రేకప్ కానీ ఈ మ్యారేజెస్ కానీ ప్రజెంట్ జనరేషన్ యొక్క ఇళ్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనం కానీ చూస్తే ఇటువంటి సమస్యలు అర్బన్ లొకాలిటీస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి రూరల్తో పోలిస్తే. దాన్ని మనం లోతుగా విశ్లేషించినప్పుడు అర్బన్ లొకాలిటీస్కి రూరల్కి ఉన్న తేడా ఏంటి అంటే ఈ ఆధునీకరణ, అలానే యొక్క పెంపకం. ఒక ఊర్లో ఒక కుటుంబం మధ్యలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఈరోజు కేవలం తల్లిదండ్రుల మధ్య, అమ్మా నాన్న మధ్య, ఆ అమ్మా నాన్న ఇద్దరు కూడా జాబ్ చేసే ఒక పేరెంట్స్ మధ్య పెరగడం వల్ల వాళ్ళు ఒంటరవ్వడం, వాళ్ళల్లో గారాబం, ఆ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల్ని అతిగా గారాబం చేయడం, చిన్న వయసు నుంచే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం, వాళ్ళకి నలుగురితో అడ్జస్ట్ అయ్యే ఒక విధానం, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు అటు అమ్మమ్మల దగ్గర నుంచి కానీ తాతయ్యల దగ్గర నుంచి కానీ వచ్చేటటువంటి ఈ ఎమోషనల్ కుషనింగ్ అంటాం, ఇది లేకపోవడం. ఇవన్నీ లేకపోవడం కారణం చేత ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరికేయాలి, ఒకవేళ దొరకకపోతే దాన్ని మనం వదిలేయాలి అనే ఒక భావన నేటి తరం ఈ యొక్క టీనేజ్ పిల్లల్లో కానీ అది బ్రేకప్స్ కారణమైతే, లేదు మ్యారేజ్ అయిన తర్వాత అది డైవర్స్కి కారణమవుతుంది. ముఖ్యంగా ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి బ్రేకప్స్ కానీ లేదు ఒకవేళ డైవర్స్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు ఇది జీవితంలో ఇది ఒక భాగం. ఈ యొక్క ఒకవేళ ఎవరన్నా లవ్లో ఉండి అది బ్రేకప్ అయినప్పుడు దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. అంతేకాని ఒకరు మనల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ మనల్ని రిజెక్ట్ చేస్తారనే భావన మనం కలగకూడదు. అలా కలిగినప్పుడు మనలో ఆందోళన, కుంగుబాటు ఇవి ఎక్కువయ్యి చెడు వ్యసనాలకు మనం బానిసయ్యేదానికి అవకాశం ఉంటుంది.